ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పరంగా మేము మీ ముందు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 137 మంది ఉద్యోగస్తుల విషయమై మీ ముందుకు వచ్చాము. ఇక్కడ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవర్లు, కండక్టర్లు, ఆ తర్వాత గ్యారేజ్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ వార్డులో రాష్ట్ర వ్యాప్తంగా 137 మందికి వివిధ కారణాల వల్ల వాళ్ళు విధుల నుంచి వాళ్ళను తొలగించబడ్డారు. వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ మెడికల్ బోర్డు వాళ్ళను అన్ఫిట్గా డిక్లేర్ చేస్తూ వాళ్లకు అన్ఫిట్ ఆర్డర్స్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 137 మందికి వాళ్ళకు పెన్షను రాలేదు, వాళ్ళ వారసులకు ఎవరికి కూడా ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఇటీవల మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ 137 మందిని పక్కకు పెట్టి 2025లో ఇటీవల ఎవరైతే అన్ఫిట్ అయ్యారో వాళ్ళ పిల్లలకు, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇది చాలా అన్యాయం కదా. సీనియారిటీ 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకు ఇవ్వకుండా ఈ మధ్య అన్ఫిట్ అయిన వాళ్ళకి ఇవ్వడం మంచిదే, కానీ ఈ విధంగా సీనియర్స్ను పక్కకు పెట్టి ఇటీవల అన్ఫిట్ అయిన వాళ్లకు ఇవ్వడం ఇది ఎంతవరకు సమంజసము అని మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఒకవైపు మౌజన్లకు, ఇమాంలకు 90 కోట్ల డబ్బులను కేటాయించింది. ఇది చాలా శ్లాఘించదగ్గ విషయం, చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రైతులకు కూడా డబ్బులను రిలీజ్ చేసింది. మేము దాన్ని కూడా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నాము. కానీ అదే సందర్భంలో ఈ 137 ఫ్యామిలీస్ను కూడా ఆదుకోవాలని మేము ఆల్మేవాగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కేవలం నంద్యాల డిపోలోనే 5 మంది ఉన్నారు. ఆ 5 మందిలో మా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ గారు. ఆయన 2023లో అన్ఫిట్ అయ్యారు. అప్పటి నుంచి అన్సారీ అని ఆయన ఆ అబ్బాయి కూడా డిప్లొమా ట్రిపుల్ చేసి ఆ అబ్బాయి క్వాలిఫైడ్ అయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఉద్యోగం కోసం వాళ్ళ ఫాదరు తన ఉద్యోగం కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వమని 2023లో వాళ్ళు ప్రపోజల్ పంపించినా ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఇక్కడ రీజనల్ ఆఫీసులో కూడా అడిగితే ఇది మీరు తీర్చవలసిన సమస్య కాదు, ఇది రాష్ట్రంలో కేవలము ఎండి గారే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఆ తర్వాత ప్రెస్ వాళ్ళ ద్వారా మేము ఎండి గారిని, రాష్ట్ర ఎండి గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా రాష్ట్ర రవాణా మంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళ ప్రాబ్లంను వెంటనే దీన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ తర్వాత ఏదైతే 2025లో 27/3/2025న ఒక జీవో ఇచ్చారో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు, ఆ జీవోను అనుసరించి చూసినా కూడా ఈ ఖాజా మొహిద్దీన్ గారు మిగతా 137 మంది కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కనీసం వాళ్లకు 5 రకాల జబ్బుల్లో ఏదో ఒక జబ్బు వచ్చి ఉంటేనే అని, ఇంకొకటి వచ్చేసి వాళ్లకు కనీసం 5 సంవత్సరాల వాళ్లకు సర్వీస్ ఉండాలని, ఇవన్నీ వీళ్లకు 137 మందికి ఇవన్నీ సరిపోతున్నాయి. ఉదాహరణకు ఖాజా మొహిద్దీన్ గారిని తీసుకుంటే ఆయనకు 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. వాళ్ళు ఏవైతే డిక్లేర్ చేశారో వారి సర్కులర్లో, ఆ సర్కులర్కు అనుగుణంగా ఒకవైపు పక్షవాతం వచ్చింది, ఇంకోవైపు యాంపిటేషన్ చేయబడింది, ఆయన కాలు తీసివేయబడింది డయాబెటీస్ వల్ల. కాబట్టి ఇటువంటి కుటుంబాలు చాలా సఫర్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము దీన్ని కన్సిడర్ చేసి వీళ్ళ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతాము. జై రాష్ట్ర ప్రజలకి అభినందనలు. ఈరోజు మా దృష్టికి, అల్మేవా దృష్టికి ఒక సంఘటన ముందడం
ముందర రావడం జరిగింది. అది ఏమిటంటే కంపాషన్ అపార్ట్మెంటు 2023 నుండి రవాణా శాఖలో జరగడం లేదు. కానీ 2025లో మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళకు కంపాషన్ అపార్ట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా సీనియారిటీని పక్కన పెట్టి ఈ విధంగా జరగడం శోచనీయాంశం. ఎందుకంటే నంద్యాలలో ఖాజా మైనుద్దీన్ డీసీ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నట్టు ఈ 2023లో ఇన్వాలిడేషన్ అయినారు. మెడికల్ గ్రౌండ్స్ కింద ఇన్వాలిడేషన్ అయిపోయినారు. ఆయన కొడుకుకి ఇంతవరకు పింఛన్ రావడం లేదు. ఆయన కొడుకుకి ఉద్యోగం ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో 137 మంది ఉన్నారు. 135 మంది ఉన్నారు. మన ఆల్మేవా నుండి ప్రధానంగా ఈ డిమాండ్ చేస్తున్నామంటే రవాణా శాఖ మంత్రికి మరియు డైరెక్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ వారికి ఈ 137 మందికి యుద్ధ ప్రాతిపదికన 137 మందికి కంపాషనేట్ అపార్ట్మెంటు ఇవ్వాల్సిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆల్మేవా తరఫున మనమంతా ఎందుకు ఇక్కడ గుమిగూడామంటే ఈ కారుణ్య నియామకాల గురించి, అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఎవరైతే ఆర్టీసీలో కానీ వేరే ఏ డిపార్ట్మెంట్లో కానీ పనిచేస్తూ గాయపడి అన్ఫిట్ అయిపోయింది అటువంటి వారికి కంపాషనేట్ పరంగా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇంటిలో ఒక పిల్లోడికి ఉద్యోగం ఇవ్వాలనే ఒక నియామకం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు అలాంటి నియామకాలు జరుపుతూనే ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 135 మంది ఈ ఉద్యోగాల కింద ఆర్టీసీలో, కేవలం ఆర్టీసీలోనే 135 మంది వాళ్ళు ఈ కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాల్సి ఉంది. సో వారికి ఇంతవరకు ఎటువంటి నియామకాలు జరపలేదు. ముఖ్యంగా నంద్యాల డిపో, ఆర్టీసీ డిపో నందు ఖాజా మొహిద్దీన్ అనే వ్యక్తి డయాబెటీస్ వల్ల, అంటే అతనికి సరిగ్గా ఇది లేకుండా, ఆరోగ్యం బాగలేకుండా ఆయన అన్ఫిట్ అవ్వడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళకి దాదాపు 2023 నుంచి వాళ్ళకి ఎటువంటి నియామకాలు కానీ వాళ్ళకు పెన్షన్ కానీ ఇంతవరకు రాలేదు. సో త్వరగతిన వాళ్ళపైన దయ ఉంచి సో వాళ్ళ పిల్లోడికి కంపాషనేట్ కింద ఉద్యోగం ఇవ్వవలసిందిగా మేము ఆల్మేవా తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ త్వరగతిన వాళ్లకు ఈ నియామకాలు పాటిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని మేము నమ్ముతున్నాము. సో ఇది ఇందుకు బాధ్యులైన ఎవరైనా ఉన్నారో ఆఫీసర్స్, వాళ్ళని సంప్రదించి తొందరగా వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. దైవం యొక్క శుభాలు అందరిపైన తెలియగాక. ఆల్మేవా ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వానికి ఆల్మేవా చేసే రిక్వెస్ట్ కావచ్చు, డిమాండ్ కావచ్చు, వినతి కావచ్చు, అది ఏమిటంటే, ఒకటి కారుణ్య నియామకాల గురించి మేము ముందర రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. దీనిలో మొదటగా ఏమంటే, మన సోదరులు బ్రదర్ ఖాజా మొహిద్దీన్ గారు డీసీ ఎలక్ట్రీషియన్గా నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ తన శరీరంలో ఒక భాగంలో కాలు తొలగించడంతో పాటు తన శరీరంలో మరొక భాగం పక్షపాతానికి గురై తన సంస్థ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ సర్టిఫికేట్ని పొంది ఆయన ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. ప్రభుత్వ విధి విధానాల ప్రకారం ఎవరైతే ఈ విధంగా పొందుతారో వారికి తన కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, దానికి అర్హత కలిగిన వాళ్ళు ఉంటే, వారి పుత్రులకు, కుమారులకు వెంటనే సీనియారిటీ ప్రకారం, కారుణ్య నియామకాల ఉన్న సీనియారిటీ ప్రకారం వారికి ఆ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి. ఈయనకు పింఛన్ అవకాశం కూడా కల్పించాలి. కానీ శోషించదగ్గ విషయం ఏమిటంటే, ఈయన గారికి పింఛన్ రావడం లేదు. ఈయన కుటుంబంలో అర్హత కలిగిన వారు ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని కూడా ఇంతవరకు అందించకపోవడం ఒక విషయం అయితే, మరొక విషయం ఏమిటంటే, మన రాష్ట్ర వ్యాప్తంగా 137 మంది ఈ విధంగా అన్ఫిట్ పొంది ఉన్నారు. ఈ 137 మందిలో ఎవరైతే
తక్కువ కాలంలో సీనియారిటీలో వీళ్ళకన్నా తక్కువగా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించారు. సీనియారిటీలో ముందు ఉన్న ఈ ఖాజా మొయినుద్దీన్ గారి యొక్క కుమారుడు సీనియారిటీలో ముందు ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఉద్యోగం ఇంతవరకు రాలేదు. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా కోరుతున్నాము, ఎవరైతే సీనియారిటీలో ముందు ఉన్నారో వారికి ముందుగా కార్యనిర్వాహకాన్ని కల్పించి ఆ తర్వాత వెనుక ఉన్న వారికి కల్పించడం అది న్యాయపరం. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి పద్ధతులకు అనుమతించరు. ఆయన పారదర్శకతకు మారిపేరు. మనం ప్రభుత్వ విధానాల్లో ఉపాధ్యాయులు కూడా తీసుకున్నట్లయితే కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి సీఎం గారు ఈయన ఇటువంటి అక్రమ పద్ధతులకు ఎక్కడ తావేరు. కాబట్టి మేము ఈ విషయాన్ని ఆయన దృష్టి వరకు కూడా తీసుకుని వెళ్ళి ఏదైతే కార్యనిర్వాహకాలు సీనియారిటీలో ముందు ఉన్నారో మన ఖాజా మొయినుద్దీన్ గారికి కుమారుడికి ఉద్యోగం కల్పించడంలో ఆల్మీవ పరంగా పూర్తి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ 137 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కార్యనిర్వాహకాలు ఉన్నారో 137 మంది వారికి కూడా సీనియారిటీ ప్రకారం 1 by 1 వీళ్ళందరికీ కూడా న్యాయపరంగా ఉద్యోగాలు కల్పించడంలో ఆల్మీవ పూర్తి కృషి చేస్తుందని ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాలుగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నందు 137 మంది డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, గ్యారేజ్ నందు పనిచేసే ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ఇంకా ఇతర విభాగాల్లో చేసేవాళ్ళు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయినారు. వీళ్లకు బోర్డు కూడా అన్ఫిట్, నువ్వు డ్యూటీకి పనికిరావు అని చెప్పేసి విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులు గడవాలంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అప్పుడే వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. కానీ గత 3 సంవత్సరాల నుంచి అతి కొద్ది మంది మాత్రమే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందారు. మిగతా వారి పరిస్థితి ఏమిటి? అప్లై చేసుకున్నారు చాలా మంది, 137 మంది కూడా అప్లై చేసుకున్నారు. కానీ సీనియారిటీ ప్రకారము ఒక్కొక్క కుటుంబానికి ఇస్తూ రావాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులది ఉంది, అలాగే ప్రభుత్వ అధికారుల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయం నందు జోక్యం చేసుకొని ఇటు ఆర్టీసీ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, రవాణా శాఖ మంత్రులు కానీ, రవాణా శాఖ అధికారులు కానీ ఈ 137 మందికి అతి త్వరలో కారుణ్య నియామకాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగే నంద్యాల నుంచి కూడా ఆర్టీసీ డిపో నందు పనిచేసే ఖాజా హుసేన్ అనే డీసీ, ఖాజా మొయినుద్దీన్ అనే గ్యారేజ్ నందు పనిచేసే ఎలక్ట్రీషియన్ కూడా అన్ఫిట్ అయ్యారు 3 సంవత్సరాల నుంచి. వీడి కుటుంబం కూడా దయనీయ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని, ఖాజా మొయినుద్దీన్ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆల్మేవా ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుచున్నాము. అల్మేవా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాలలో పనిచేస్తున్న ఖాజా మొయినుద్దీన్ గారు మెడికల్ అన్ఫిట్ అని ఆయన తీసేయడం జరిగింది. 2003 నుంచి 2023 నుంచి ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి ఉద్యోగం లేదు, ఆయనకు పెన్షను రావడం లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి చాలా చింతిస్తున్నారు. త్వరలో వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అందరికీ శుభాభినందనలు. ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు ఒక సమస్య పైన ప్రభుత్వానికి విన్నపం తెలియజేస్తున్నాము. అదేమిటంటే ఈ నంద్యాల ప్రాంతానికి చెందిన ఖాజా మొయినుద్దీన్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నంద్యాల ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ఆయన యొక్క శారీరక అంటే ఆరోగ్యపరంగా రుగ్మతల వల్ల అంటే ఆయనకు ఒక కాలు తీసేయడం జరిగింది. తర్వాత పెరాలసిస్ రావడంతో డిపార్ట్మెంట్ ఆయనకు అన్ఫిట్గా ఉద్యోగం నుంచి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్టీసీ రూల్స్ ప్రకారము ఆర్టీసీకి సంబంధించిన రూల్స్ ఏం చెప్తున్నాయంటే తెలుసా, కారుణ్య నియామకం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. కానీ ఇంతవరకు అంటే ఈ సంఘటన జరిగి 3 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఈ ఉన్నతాధికారులు ఎటువంటి అంటే దీనిపైన యాక్షన్ ప్లాన్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. కానీ వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎందుకంటే ఉద్యోగం లేదు, ఇంకొక రకంగా
వారికి ఎటువంటి ఆర్థిక స్తోమత లేదు, వారికి ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోలేదు. కాబట్టి వారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ సందర్భంగా మేము ఏం కోరుకుంటున్నామంటే ఆల్మేవ తరపు నుంచి ప్రభుత్వము దీనికి సంబంధించిన అంశాలను పరిశీలించి, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇంకా రాష్ట్రంలో 137 మంది ఉన్నారు. కాబట్టి వీరందరి గురించి పరిశీలించి, అంటే వీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీరికి కారుణ్య నియామకాలను కల్పించవలసిందిగా మేము ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ తరపు నుంచి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము మరియు కోరుతున్నాము అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.